టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం మనకి ఏ ఏ రాశులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో 12 రాశులకు కూడా మనం చూద్దాం. మొట్టమొదటగా శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, గురుడు మిథున రాశిలో, మరి కేతువు సింహరాశిలో, రవి కుజ బుధ గ్రహాలు తులారాశిలో, అలాగే శుక్రుడు మనకి ఈ కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి 12 రాశుల వారందరికీ కూడా విడివిడిగా ఏ రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం చూద్దాం. మీనరాశి వారికి ఏలినాటి శని చాలా ఎక్కువైపోయింది. ఏలినాటి శని అంటే మనం ఏమనుకుంటామండి, ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయేమో, యాక్సిడెంట్లు అవుతాయేమో ఇవి అనుకుంటాం. కాదు, ఖర్చు ఎక్కువైపోద్ది మీనరాశి వాళ్ళకి. ఇల్లు కొంటారు, భార్య ఫుల్ కోఆపరేషన్ ఇస్తుంది, మీకు భార్య తరపున మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. మీరు భార్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఫైటింగ్లు చేయడానికి కాదు. ఎందువల్లంటే ఈ యొక్క ఏలినాటి శని పీక్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు చూస్తున్నాడు. దానివల్ల భార్య సహకారంతో మిమ్మల్ని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు బాగా పెరిగిపోతాయి, సంపాదన పెరిగిపోతుంది. బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు, హాస్పిటల్లో ఔషధ సేవలు చేస్తారు. ఇకపోతే ఈ యొక్క పండగలకి పబ్బాలకి కొత్త వస్త్రాలు కొంటారు. మీ యొక్క పిల్లల నుంచి మీకు సంతోషం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించేటటువంటి వాళ్ళు ఎన్ని అవాంతరాలు వచ్చినా మీరు ఆపకండి, మీ ప్రయత్నాలు మీరు చేయండి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశిలో బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, బట్టల షాపులు, ఫ్యాన్సీ షాపులు, బంగారం షాపులు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. షేర్స్ ఆడేవాళ్ళు జాగ్రత్త, మ్యూచువల్ ఫండ్స్ వేసుకోండి. మరి కమోడిటీస్ మీద ఆడేటటువంటి వాళ్ళు జాగ్రత్త, ఎటు ఏమవుతుందో పందాల జోలికి వెళ్ళొద్దు అసలు. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, పెళ్ళాలు లేనటువంటి వాళ్ళకి పెళ్ళాలు వస్తారు, ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి కొత్త పరిచయాలు మీకు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి, కొత్త తలపోట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏలినాటి శని కదా, ఏదో రకంగా మీ కర్మను తీసేయాలి కదా. సీతామహాలక్ష్మి లాంటి వాళ్ళని అందరినీ కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మరి పిచ్చెక్కిచ్చేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఎంతో చక్కగా ప్రశాంతంగా మేము ఉండేవాళ్ళమండి. ఈ ఏలినాటి శని వచ్చి మా బుర్ర తినేస్తుందంటే ఏలినాటి శనికి విరుగుడు సీతామహాలక్ష్మి. కాబట్టి మీ అందరికీ కూడా ఏమీ అవసరం లేదు. దానికి శని పీడన పోవడానికి ఎవరో ఒకళ్ళని రూపంలో, మానవ రూపంలో సీతామహాలక్ష్మి అనేటటువంటిది కామన్ నౌన్ అనమాట. అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు పరిచయం చేయడం, దెబ్బతో మీరు కష్టాలన్నీ కూడా మర్చిపోవడం, ఇవన్నీ హ్యాపీగా ఉండడం జరుగుతాయి. ఆదాయాలు పెరుగుతాయి, తీర్థయాత్రలు తిరుగుతారు, హిమాలయాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సప్త చిరంజీవుల్లో ఎవరో ఒకరు మీకు దర్శనం అవడానికి అవకాశాలను, మీ ప్రయత్నాలు మీరు చేయండి. తీసుకున్న అప్పులు అన్నీ కూడా మీరు తిరిగి ఇచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త అప్పులు మీరు అడిగినా సరే వెంటనే పుట్టేస్తాయన్నమాట. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతూ 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, మంత్రానుష్ఠానానికి మహాకాళి మంత్రానుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.